రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విధి విధానాలపై అభిప్రాయాలు సేకరించేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా సదస్సులు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఇవాళ ఉట్నూరులోని కేబీ కాంప్లెక్స్లో రైతు భరోసాపై వర్క్షాప్ జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి తరలివచ్చిన రైతులతో అమా న్యూస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, రైతు సంఘ నాయకులు ఉన్నారు. మరి ఎలా ఉంది ఈ కార్యక్రమం? అంటే ఫస్ట్ కూడా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయలేదు. మీరు చెప్పండి, ఎలా చూస్తారు ఈ కార్యక్రమాన్ని? ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అండి. గత పాలకులు చేసినటువంటి తప్పిదాలను ఈరోజు సరిదిద్దే ఆలోచనలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రైతాంగాన్ని, రైతు అందరినీ, దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాలి అన్ని విధాలుగా అన్న ఆలోచనతో ఈ మంచి కార్యక్రమం, ఏదైతే ఈ సదస్సులు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నారో ఈ కార్యక్రమంలో రైతుల నుంచే సూచనలు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ సరైన సూచన తీసుకొని అన్ని ప్రభుత్వం దృష్టికి పోయి అంతా రైతాంగానికి మంచి చేయాలనే ఆలోచన ఉంది. ఇలా హేమీలు మంచి నాయకులు కూడా ఇలా డిప్యూటీ సీఎం గారు కానీ, మంత్రులు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలనే ఆలోచనతో సలహాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇది శుభ పరిణామం అని మేము భావిస్తున్నామండి. ఫస్ట్ టైం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీన్ని మీరు ఎలా స్వాగతిస్తారు? రైతు భరోసా కార్యక్రమం మీద రైతుల యొక్క ఆలోచనను విధానాన్ని పంచుకోవడం, ఇది రైతు ప్రజాపాలనకు ఒక నిదర్శనం. మరి వాస్తవానికి చెప్పాలంటే గత ప్రభుత్వం చెట్లకు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, భవనాలకు కూడా రైతు బంధు వేసింది. 20-30 ఎకరాలకు రైతు బంధు వేయడం కరెక్ట్ కాదు. వ్యవసాయం చేసే వారికే రైతు పెట్టుబడి ఇవ్వాలి. మరి నా యొక్క సూచన ఏంటంటే 10 ఎకరాల రైతు వరకు పెట్టుబడి ఇవ్వాలి. అది వ్యవసాయం చేసేటోనికే పెట్టుబడి ఇవ్వాలి. దున్నటోంది భూమి, వ్యవసాయం చేసేటోనికి పెట్టుబడి ఇవ్వాలి. మరి కాలేజీలకు, వెంచర్లకు, మరి ఒక్కొక్కలకు రైతులకు కూడా ఈ ధరణిలో అనేక మోసాలు ఉన్నాయి. 2 ఎకరాలు ఉన్న రైతుకు 4 ఎకరాల భూమి పట్టకున్నది. మరి వాళ్ళకు 2 ఎకరాలు వాస్తవానికి ఉన్నది 2 ఎకరాలు, 4 ఎకరాలు కూడా రైతు పెట్టుబడి వస్తుంది. అటువంటి సమగ్ర విచారణ చేసి ఆ భూములను తొలగించాలి. మరి ఒక్కొక్కరు గుట్టలు కూడా పట్టాలు చేసుకున్నారు. 20 ఎకరాలు, 30 ఎకరాలు. నాకు తెలిసిన రైతులు గుట్టల పట్టాలు నెంబర్, ఆ గుట్టలు కూడా పెట్టుబడి సమస్య కాదు. ఈ ప్రభుత్వం రైతు భరోసా మీద ఈ యొక్క రైతుల యొక్క ఆలోచన విధానాన్ని పాలు పంచుకోవడం నిజంగా శుభ పరిమాణం. ఈ విధంగా చేయాలని నాకు కోరిక. ఇప్పుడు ఎలా చూస్తారు ఈ కార్యక్రమాన్ని? నేరుగా రైతుల దగ్గరికి ప్రభుత్వం రావడం, ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ప్రజలు ప్రభుత్వానికి దగ్గర కాకుండా ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళాలన్నప్పుడే కల్వకుంట్ల అవినీతి చంద్రశేఖరరావు రైతులకు కాకుండా భూస్వాములకు ఇచ్చిన రైతు బంధుని, మరియు ఆయన ఎన్నికల పబ్బం కలపడం రైతు రుణ మాఫీ అని 2 సార్ల గద్దెనెక్కిన ఎన్నో, అంటే ఎటువంటి సాగుకు పనికిరాని భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ప్రజాధనాన్ని దోచుకొని వాళ్ళకిచ్చిన ఆ తప్పుని సరిదిద్దుకునేందుకే ఈ రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వాన 5 మంత్రులు నేరుగా రైతుల దగ్గరకు వచ్చి రైతులకు రైతు బంధు విషయంలో సమీక్ష నిర్వహించి, మరియు ఇటు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసేందుకు ఆదిలాబాద్ వచ్చినందుకు ఆదిలాబాద్ కాంగ్రెస్ కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈరోజు రైతులు ఆశ పెట్టుకున్నారు, గొప్పటి ఆశతో. ఎందుకంటే ఆదిలాబాద్ వెనుకబడిన జిల్లా. ఆదిలాబాద్కు మరియు ఉట్నూరులో ఆ రోజు ఇంద్రవెల్లి గడ్డ మీద రేవంత్ రెడ్డి గారు విజయ భేరి సభ చేసుకున్న తర్వాత, విజయానికి పునాది ఇక్కడనే వేసుకున్న తర్వాత, మళ్ళా 2వ రైతు సమీక్ష సమావేశం మొన్న ఖమ్మంలో జరిపినాక మళ్ళీ ఇక్కడ జరిపినందుకు నిజంగా ఇది రైతులకు శుభసూచకం. వచ్చే రోజులు రైతు రాజ్యంగా ఏర్పడబోయే తెలంగాణ ప్రభుత్వం. ఆ ప్రభుత్వమే రైతుల దగ్గరకు వచ్చి రైతు భరోసాపై ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రైతుల యొక్క అభిప్రాయాలు నేరుగా సేకరించే విధానాన్ని చెప్పండి. రైతుల దగ్గరికి ఏదైతే ప్రభుత్వం ఏర్పాటై రైతుల దగ్గరికి ప్రభుత్వం నడిచొచ్చింది అంటే ఇది ఎంతో రైతుల కొరకు సంతోషం అనిపిస్తున్నది. ఒక తిరంగా చూస్తే, ఇంకో తిరంగా చూస్తే ఏదైతే పెద్ద రైతు, చిన్న రైతు అనకుండా 10 ఎకరాలకు ఆధార్ కార్డు పట్టి రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ 10 ఎకరాల దాకా ఇవ్వాలని. ఎందుకంటే అప్పుడు ఒక్కొక్కనికి 100 ఎకరాలు, 1000 ఎకరాలు ఇచ్చిండు. కానీ అంతా ఇవ్వకుండా 10 ఎకరాలు ఒక ఆధార్ కార్డుతో ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రతి ఐటీ ఉండని, ఐటీ లేకపోని, ఆ టీచర్ కానీ, గవర్నమెంట్ ఉద్యోగాన్ని వాళ్ళని 10 ఎకరాలతోని ప్రతి మనిషికి ఇవ్వాలని కోరుకుంటున్నాం రైతుల తరఫు నుంచి. మీరు చెప్పండి, నేరుగా ప్రభుత్వమే రైతుల దగ్గరకు వస్తున్నది, రైతుల అభిప్రాయాలు సేకరిస్తున్నది. రైతు భరోసా ఎవరికి ఇస్తే బాగుంటుంది? రైతు భరోసాకు రైతుల అభిప్రాయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? అంటే ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో
ఇది ప్రజా ప్రభుత్వం, ఇది రైతు ప్రభుత్వం అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది. దానికి అనుగుణంగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి బీడు భూములకు గాని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూములకు గాని, మరి పంటలు వేయనటువంటి భూములకు గాని రైతు బంధిస్తూ మరి ప్రజా ధనాన్ని ఇష్టారీతిన దుర్వినియోగం చేసిన ప్రభుత్వం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మరి దీని మీద ఒక అధ్యయనం చేయడానికి ఒక సబ్ కమిటీ వేసి మరి నేరుగా రైతుల అభిప్రాయాల్ని జిల్లాల వారీగా తీసుకోవాలని చెప్పి అందులో భాగంగా ఈ రోజు బట్టి విక్రమార్క గారి అధ్యక్షతన మరి సబ్ కమిటీ పుట్నూరుకు రావడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ప్రతి రైతు కోరుకునేది మరి సన్నకారు చిన్నకారు రైతులకు ప్రభుత్వ పథకాలు తప్ప వందలాది ఎకరాలు ఉన్నోళ్లకు ఎన్ఆర్ఐస్ కు మరి కోట్లాది రూపాయలు వ్యాపారం చేసే వారికి ఈ రైతు బంధు అనేది ఇవ్వడం సమంజసం కాదు అని చెప్పి మా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అది రైతులైతే రైతు సంఘ నాయకులు అటు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా కార్యక్రమం అయితే చాలా గొప్పదంటున్నారు. అంటే ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం అంతా ఒక సంఘాన్ని వేసి వాళ్ళంతా కూడా రైతుల దగ్గరికి నేరుగా వచ్చి రైతుల యొక్క అభిప్రాయాలు సేకరించడం, ఎవరికి రైతు బంధు ఇవ్వాలి అనేటటువంటి నేరుగా రైతులతోనే మాట్లాడడం అనే కార్యక్రమం మాత్రం చాలా మంచి కార్యక్రమం అని, ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అభినందించదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులందరూ కూడా మనతో వారి అభిప్రాయాలు పంచుకున్నారు. కెమెరామెన్ నర్సింగ్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్, ఉట్టూరు నుంచి.